కలలు కనడం తప్పు కాదు, కానీ వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు. కష్టాలకి తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏమిటో తెలుస్తుంది. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. మీ అపజయాలను తప్పటడుగులు అని అనుకోకండి. భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలవి. మొదటి విజయంతోనే ఆగిపోకు. రెండో ప్రయత్నంలో అపజయం ఎదురైతే మొదటిది గాలివటంగా వచ్చిందని అనేందుకు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మనలో ఒక పరమజ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం. ఆలోచనలని, ఆకాంక్షలని, నమ్మకాలని పరీక్షించుకోవడానికి దాన్ని ఉత్తేజపరుద్దాం. తన జీవనోపాధి కోసమో ఉన్నతి కోసమో ఇతరులను చంపమని ఏ మతము ప్రబోధించలేదు. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే పనిలో విజయం ఎప్పటికీ సాధించలేము. నేను అందంగా ఉండకపోవచ్చు, కానీ సాయం కోరిన వాళ్ళకి నా చేతిని అందించగలను. అందం అనేది ముఖంలో ఉండదు, హృదయంలో ఉంటుంది. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకునేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. మనిషి కష్టాలెందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితినిస్తాయి. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటును నాటితే అది వ్యక్తిగతంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకున్నది మీ చేతుల్లోనే ఉంది. విజయాన్ని సాధించాలంటే లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత సాధించాలి. నీ భవిష్యత్తును నీవు మార్చుకోలేకపోవచ్చు, కానీ నీ వ్యక్తిత్వం మార్చేయగలదు. ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మనసులోని ప్రతిభ కనబడుతుంది. కేవలం విజయాల నుంచి పైకి రాలేము. అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. మన జననం ఒక సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం ఓ చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కళ అనేది నిద్రలో చూసేది కాదు, నిన్ను నిద్ర పోనీకుండా చేసేది. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. ఉడతను పెంచాను, పారిపోయింది. చిలుకను పెంచాను, పారిపోయింది. మొక్కను పెంచాను, ప్రస్తుతం అవి రెండు వచ్చి చేరాయి. కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి. విజయవంతులైన స్త్రీ పురుషులందరికీ పూర్తి అంకిత భావం అనేది ఉమ్మడి ధర్మం. అహంకారం ప్రతి ఒక్కరి నుండి, ఆఖరికి భగవంతుడి నుండి దూరం చేస్తుంది. కాబట్టి అహంకారాన్ని వదిలివేయండి. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకొని అలసిపోయిన వాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది. శక్తివంతుడైన మనిషికి, తత్తరపాటు మనిషికి తేడా వాళ్ళ అనుభవాల్ని అందుకునే తీరులో ఉంది. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులకు సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. తనకై తాను ఆలోచించగలిగే పౌరులున్న చోట, తమని తాము తెలుసుకొని నమ్ముకునే మనుషులుండే దేశమున్న చోట ఏ నిరంకుశత్వం కానీ స్వార్థ ప్రయోజనం కానీ నిలబడజాలవు. స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి దగ్గర అదృష్టం గురించి మాట్లాడలేము. అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది, సృజన ఆలోచన శక్తిని పెంచుతుంది. ఒక నాయకుడు తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలడు. నాయకత్వం అంటే నిరంతర అభ్యాసనం. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే. మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు చేస్తారు,
మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు. పూర్తి అంకిత భావం అంటే పూర్తిగా కష్టపడడం కాదు, అది పూర్తిగా నిమగ్నమవడం. నీ ధ్యేయంలో నువ్వు నెగ్గాలంటే నీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి. జయప్రదమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైందంతా మనిషి మనసులోనే ఉంది. ఒకసారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు.